బాబు అండ్ అమ్మ హైదరాబాద్కి అయితే వచ్చేసారు. సో ఈ వీకెండ్ మేమైతే కర్నూలుకి వెళ్ళలేదు. సో వాళ్ళే ఇక్కడికి వచ్చారు. సో అందుకోసం వాళ్ళ కోసము ఆఫ్టర్నూన్ అయితే మేము ఫుల్గా అయితే తినేసేసి బయటకైతే షాపింగ్కి వెళ్ళాము. సో ఆ వ్లాగ్ కూడా మీకు త్వరలోనే పోస్ట్ చేస్తాను. అది ఫుల్ లెంత్ వ్లాగ్ అయితే తీసాను అనమాట. సో ఆఫ్టర్నూన్ మిగిలిపోయిన పచ్చడి ఈ డిన్నర్కి, ఇది అయితే డిన్నర్కి అనమాట. సో ఆఫ్టర్నూన్ మిగిలిపోయిన పచ్చడి కొద్దిగా ఉండింది. సో ఆ పచ్చడి అండ్ పొద్దున మిగిలిన అన్నము అండ్ దాంతోపాటు దానిలో కొంచెం తక్కువ ఉంటుంది వైట్ రైస్ అనేసి మళ్ళీ కొంచెం వైట్ రైస్ అయితే చేశాను. సో ఇవన్నీ కాంబినేషన్కి నేనైతే లెమన్ రైస్ అయితే ప్రిపేర్ చేశాను నైట్ డిన్నర్కి అయితే. ఎందుకంటే అప్పటికే ఫుల్ అలసిపోయాము. సో అలసిపోయినందుకు నేను అసలు ఎటువంటి ఏమీ ఇంకా చేయడానికి అసలు ఓపిక కూడా లేదు. సో అందుకనేసి ఓన్లీ లెమన్ రైస్ అయితే కలిపేసి అయితే తినేసుకున్నాము. తర్వాత ఇక్కడ బాబుకి అయితే బాదం అయితే నానబెట్టాను. అవి నానబెట్టి బాగా ఎండబెట్టిన తర్వాత పౌడర్ చేసుకొని పాలలో కలుపుకొని తాగితే మంచి ఎనర్జీగా ఉంటారనమాట పిల్లలు కూడా. అండ్ వీడైతే ఎగ్స్ అయితే తీసుకొచ్చాము. నెక్స్ట్ డేకి ఏమైనా అవసరం ఉంటే వేసుకుందాం అనేసి. సో సింక్ నిండైతే